We are going to learn about coordination, the linking system. This is our fifth lesson, part 4. Coordination without nerves. The story of insulin. In 1868, Paul Langerhans, professor of pathology at the University of Freiburg in Germany, working on the structure of the pancreas, noted certain patches of cell quite different in appearance for the normal tissue cells of the organ and richly supplied with blood vessels. ఇక్కడ జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన యూనివర్సిటీకి చెందిన పాల్ లాంగర్హన్స్ అనే పాథాలజీ ప్రొఫెసర్ 1868లో ప్యాంక్రియాస్ యొక్క స్ట్రక్చర్పై స్టడీ చేశాడు. ఆ స్ట్రక్చర్లో జనరల్ సెల్స్, డిఫరెంట్గా ఉండే సెల్స్ మరియు అవి ఎక్కువ రక్తనాళాలని కలిగి ఉండటం, ఇలాంటి కణాలను, ఎక్కువ రక్తనాళాలను కలిగి ఉన్న కణాలు అవి ప్యాంక్రియాస్లో డిఫరెంట్గా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. అలాంటి కణాలను గమనించాడు. దే ఆర్ known isolate of Langerhans, but their function remained unknown. అయితే వాటి యొక్క పని ఏంటో అప్పుడు ఆయనకు తెలియదు. కానీ అటువై ప్యాంక్రియాస్లో ఉన్న స్పెషల్ సెల్స్ని ఏమని పిలిచాడు అంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హన్స్ అని పిలిచాడు. ఇక్కడ ఐసోలేట్స్ మీన్ ఐలాండ్, అంటే ఇవి ఒక దీవిలాగా ఆ సెల్స్ యొక్క గ్రూప్ ఒక ఐలాండ్ లాగా ఉన్నాయి కాబట్టి ఆ ఐలాండ్ పేరు వచ్చేటట్లు ఐసోలేట్స్ అన్నాడు. ఓకేనా? ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హన్స్ అని సెల్స్, వాటికి నేమ్ ఇవ్వటం జరిగింది. అయితే అప్పుడు ఆయనకి వాటి యొక్క ఫంక్షన్ గురించి తెలియదు. Many other interested in the function of pancreas and found that its removal from the body of an experimental animal would lead to the development of disease similar to well-known human ailment, షుగర్, డయాబెటీస్. చాలామంది సైంటిస్టులు వీటిని తెలుసుకోవడానికి, దీని గురించి ప్యాంక్రియాస్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే వీరిలో కొందరు యానిమల్స్లో ఈ ప్యాంక్రియాస్లో ఉన్న స్పెషల్ సెల్స్ని రిమూవల్ చేసి ఆ యానిమల్ని పరిశీలిస్తే హ్యూమన్లో ఏ విధంగా డయాబెటీస్ ఉందో ఆ డయాబెటీస్తో యానిమల్స్ కూడా బాధపడటం గమనించాడు. దిస్ ఈజ్ ఏ కండిషన్ ఇన్ విచ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్రీ షుగర్ ఇన్ ద బ్లడ్ అండ్ ఇన్ ద యూరిన్ ఈజ్ అబ్నార్మల్లీ హై. అయితే ఏం గమనించాడు? మరి యానిమల్స్ ఎందుకు డయాబెటీస్తో బాధపడుతున్నాయి అంటే బ్లడ్లో, యూరిన్లో షుగర్ లెవెల్ అనేది ఏమైందంటే అబ్నార్మల్లీ హై, అసాధారణంగా పెరిగింది. షుగర్ లెవెల్ బ్లడ్లో పెరగటం వల్ల ఆ యానిమల్స్ కూడా డయాబెటీస్ ఉన్న మనుషులలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో
ఆ జంతువులలో కూడా ఏ జంతువుల్లో ప్యాంక్రియాస్లో ఉన్న స్పెషల్ సెల్స్ని రిమూవల్ చేసిన జంతువుల్లో ఈ లక్షణాలు కనిపించడం అనేది జరిగింది. ఇట్స్ ఏ కాజ్ ఇన్ మ్యాన్ వాస్ అన్నోన్, బట్ ఎవిడెన్స్ పాయింటెడ్ టు ద ప్యాంక్రియాస్ యాజ్ ఏ పాసిబుల్ రోల్. అయితే ఆ కాలం నాటికి వైద్యులకు ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలియలేదు, కానీ ఈ వ్యాధికి కారణం క్లోమం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే ఏంటి, ఈ వ్యాధికి డయాబెటీస్కి కారణము ఏది కావచ్చని, ప్యాంక్రియాస్ కావచ్చని శాస్త్రవేత్తలు ఏం చేశారు, వాళ్ళ బ్రెయిన్లో మైండ్లో వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా ఇది ప్యాంక్రియాస్ ఎట్లా ఉంది, లీఫ్ లైక్ స్ట్రక్చర్లో ఉంది. ఈయన పాల్ లాంగర్హాన్స్ ఈ ప్యాంక్రియాస్లో స్పెషల్ సెల్స్ ఉంటాయని, ఆ స్పెషల్ సెల్స్ని ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని అంటారని ఈయనే కనుక్కుంది. ఆయన ఆ స్పెషల్ సెల్స్కి ఆయన పేరు వచ్చేటట్లు ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని పేరు పెట్టాడు. ఇది ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అని కూడా అంటాం. ఎందుకంటే ప్యాంక్రియాస్లో నార్మల్ సెల్స్, ఇదిగో నార్మల్ సెల్స్ ట్యూబ్ ద్వారా డ్యూయోడనంలోనికి ఓపెన్ అయింది. స్పెషల్ సెల్స్ ఉంటాయి, స్పెషల్ సెల్స్ ఉంటాయి. అవి బ్లడ్ వెజల్స్ని కలిగి ఉండి అవి ఫామ్ చేసిన హార్మోన్స్ని డైరెక్ట్గా బ్లడ్లోనికి సెండ్ చేస్తాయి. The next stage was reached when it was found that tying up the pancreatic duct that emerged from the duodenum would cause the pancreas to degenerate, but the isolates of Langerhans would remain normal. నెక్స్ట్ స్టేజీలో ప్యాంక్రియాటిక్ డక్టు, డియోడనంలోనికి ప్యాంక్రియాటిక్ డక్టు ఓపెన్ అవుతుంది. ఈ డియోడనం అనేది స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్. మరి ఈ డక్టుని ఏం చేశాడు, తాడుతో టైట్ చేశాడు, కట్టేశాడు. అలా కట్టేయటం వల్ల క్లోమం అనేది నశించింది. అంటే ఇక్కడ ప్యాంక్రియాస్ డిస్ట్రాయ్ అయింది. కానీ లాంగర్హాన్స్ సెల్స్ అనేవి, అంటే ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి, సాధారణంగా జనరల్గానే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి. మోరెవర్ an animal treated would not develop diabetes. ఇక్కడ మనం గమనిస్తే ఇలా ప్యాంక్రియాటిక్ డక్ట్ డియోడనంలోనికి ఓపెన్ అవుతుంది. ఆ డక్ట్ని తాడుతో కట్టినప్పటికీ కూడా ఏం జరిగింది, తాడుని కడితే ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయింది. కానీ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్ సెల్స్ మాత్రం అలాగనే ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ లేదు. అలా కట్టినప్పటికి కూడా ఈ సెల్స్ ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్హాన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యానిమల్లో డయాబెటీస్ లక్షణాలు అనేవి కనిపించలేదు. దిస్ వాజ్ రియల్లీ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దట్ ద లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్ ఈజ్ లింక్డ్ విత్ ద ఐసోలేట్ సెల్స్. మరి దీన్ని బట్టి మనకు ఒక ఆధారం ఏమి తెలుస్తుంది అంటే, లాంగర్హాన్స్ ఐసోలేట్స్ అనేవి ఏంటివి, బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయటంలో లింక్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకేమర్థమైంది, లాంగర్హాన్స్ ఐసోలేట్స్ రిలీజ్ చేసే హార్మోను బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుందనే
విషయం అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ సైంటిస్ట్కి, లాంగర్ హన్స్ అనే సైంటిస్ట్కి తెలిసింది, ఎవిడెన్షియల్గా తెలిసింది. బై 1912 వర్కర్స్ వర్ కన్విన్స్డ్ దట్ ద isolates produced a secretion which directly liberated into the blood. మరి ఐసోలేట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ అనేవి ఒక కెమికల్స్ని సీక్రేషన్ చేస్తుంది, అది డైరెక్ట్గా బ్లడ్లోనికి సీక్రేషన్ చేస్తుంది అని 1912లో తెలుసుకోవటం అనేది జరిగింది. ఇన్ లాటిన్ ఇన్సులా means an island. The name insulin was coined for the secretion even though it had not been isolated. లాటిన్లో ఇన్సులా అనే పదానికి ఐలాండ్ అనే మీనింగ్ ఉంది. అయితే అలా మీనింగ్ ఉండటం వల్ల ఆల్రెడీ మనం ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్, ప్రత్యేకమైన స్పెషల్ సెల్స్ అనేవి ఒక ఐలాండ్ లాగా ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవి రిలీజ్ చేసే కెమికల్కి ఏం పేరు ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఐలాండ్కి లాటిన్ వాడు ఇన్సులా కాబట్టి ఆ కెమికల్కి ఇన్సులిన్ అనే పేరిస్తే బాగుంటుందని ఆలోచించి ఇన్సులిన్ అనే నేమ్ ఇవ్వటం జరిగింది. మరి అయితే దానికి ఇన్సులిన్ అనే నేమ్ ఇచ్చారు, కానీ దాన్ని ప్యాంక్రియాస్ నుంచి సపరేట్ చేయటం అనేది, బయటకి కలెక్ట్ చేయటం అనేది అప్పటికీ వారు చేయలేదు. వారికి అంత నాలెడ్జ్ అనేది అప్పటికి ఇంకా వారు గెయిన్ చేయటం అనేది జరగలేదు. 10 years later in Toronto, Banting, Best and McLeod finally succeeded in extracting insulin from degenerate animal pancreas whose duct to the intestine had been tied. 10 years after, దేనికి 10 years after? ఇన్సులిన్కి నామకరణం చేసిన 10 years after, టొరంటో, బాంటింగు, బెస్ట్, మెక్లాడ్ అనే ఈ సైంటిస్టులు ఫైనల్గా ఈ యానిమల్స్లో ప్యాంక్రియాస్ కుళ్ళిపోతున్న, డీకంపోజ్ అవుతున్న ప్యాంక్రియాస్ నుంచి ఈ ఇన్సులిన్ని సపరేట్ చేయటం అనేది జరిగింది, సపరేట్ చేయగలిగారు. వెన్ గివెన్ బై ఇంట్రావెనస్ ఇంజెక్షన్ టు డాగ్ విత్ నో ప్యాంక్రియాస్, దట్ substances kept it alive and healthy with a low level of blood sugar. మరి ఇక్కడ మనం గమనిస్తే ప్యాంక్రియాస్ లేని యానిమల్లో ఈ యానిమల్కి అంతర్శిర ద్వారా ఏమన్నాడు ఇక్కడ, ఇంట్రావేనస్ ద్వారా ఇంజెక్షన్ని బ్లడ్లోనికి, ఇన్సులిన్ ఇంజెక్షన్ బ్లడ్లోనికి సెండ్ చేయటం ద్వారా ఆ యానిమల్ ఎలైవ్ అయి ఉంది, బ్రతికి ఉండగలిగింది. ఆ యానిమల్స్ యొక్క బ్లడ్లో షుగర్ లెవెల్ కూడా ఏమైంది, తగ్గిపోవటం జరిగింది. అది ఆరోగ్యంగా, అది హెల్దీగా సర్వైవల్ అవ్వటానికి ఈ ఇంజెక్షన్ అనేది ఉపయోగపడింది. Insulin is now produced in large quantities for the treatment of humans suffers from
sugar diabetes to whom it is అడ్మినిస్ట్రేటెడ్ బై ఇంజెక్షన్ ఇంటూ ద స్కిన్. ఇప్పుడు కూడా ఇన్సులిన్ షుగరు వ్యాధితో బాధపడే హ్యూమన్స్లోనికి, అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే హ్యూమన్స్ యొక్క బ్లడ్లోనికి స్కిన్ ద్వారా ఇన్సులిన్ ఇంజెక్షన్ని ఎంటర్ చేస్తారు. అలా ఎంటర్ చేయటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ thus is a chemical that act as reaches blood from the cells that produce it. ఇన్సులిన్ అనేది ఒక రసాయన సమ్మేళనం, కెమికల్ కాంపౌండ్. అది ప్రొడ్యూస్ అయిన సెల్ నుండి బ్లడ్లోనికి ఎంటర్ అయిన వెంటనే అదేం చూపిస్తుంది? రియాక్షన్ని చూపిస్తుంది, యాక్షన్ని చూపిస్తుంది. యాక్షన్ని చూపించడం అంటే బ్లడ్లోనికి ఇన్సులిన్ ఎంటర్ అయిన వెంటనే షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. అలాంటి యాక్షన్ని చూపిస్తుంది ఇన్సులిన్ అనేది. అదర్ కెమికల్ కోఆర్డినేషన్. The evidence that events occurring in one part of the body could be affected and indeed controlled by substances circulating in the blood was now overwhelming. మన శరీరంలో జరిగే ఫంక్షన్స్ని లేదా సంఘటనలను రక్తంలో బ్లడ్లో ఫ్లో అయ్యే సమ్ మెటీరియల్ అనేవి కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది. ఇన్ 1905 ద ఇంగ్లీష్ ఫిజియాలజిస్ట్ స్టార్లింగ్ had coined the term హార్మోన్స్. 1905లో స్టార్లింగ్ అనే ఫిజియాలజిస్ట్, ఇంగ్లీష్ ఫిజియాలజిస్ట్ ఏం చేశాడు? అలా బాడీలో జరిగే ఫంక్షన్స్ని బ్లడ్లో ఫ్లో అయ్యే కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి కంట్రోల్ చేస్తాయని ఆల్రెడీ మనం చూసాం. ఆ కెమికల్స్ని, ఆ బ్లడ్లో ఆ ఫంక్షన్స్ని కంట్రోల్ చేసే ఆ సబ్స్టెన్సెస్నే హార్మోన్ అని ఈ ఇంగ్లీష్ ఫిజియాలజిస్ట్ స్టార్లింగ్ అనే ఈయన 1905లో వాటికి హార్మోన్స్ అని పేరు ఇవ్వటం అనేది జరిగింది. The glands secreting hormones were termed ductless glands since they have no tube or duct to carry away their products which pass straight into the blood. అయితే ఈ హార్మోన్స్ని తయారు చేసే వాటిని గ్లాండ్స్ అంటాము. ఈ గ్లాండ్స్ని డక్ట్లెస్ గ్లాండ్స్ అని కూడా అంటాము. వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటాము. ఈ గ్లాండ్స్ బాడీలో పర్టికులర్ ఏరియాలో లొకేట్ అయ్యి ఉండి అవి హార్మోన్స్ని బ్లడ్లోనికి రిలీజ్ చేసి కొన్ని ఫంక్షన్స్ని, బాడీలో జరిగే కొన్ని ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అంటే ఫంక్షన్స్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ని రిలీజ్ చేసేవి డక్ట్లెస్ గ్లాండ్స్ అని లేదా ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు అని నేర్చుకున్నాము. ఇన్ దిస్ వే దే డిఫర్ ఫ్రమ్ గ్లాండ్స్ సచ్ యాజ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్
whose secretions pass down duct which are connected to other organs. ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ అనేవి లివరు, ప్యాంక్రియాసు వీటికంటే అవి డిఫర్గా ఉంటాయని మనం అనుకోవాలి. ఇవి ప్యాంక్రియాసు, లివరు ఇవి డక్ట్తో డైరెక్ట్గా ఆర్గాన్తో కనెక్ట్ అయి ఉంటాయి. మరి గ్లాండ్స్ మాత్రము ఎందుకు వీటికి డిఫర్ అంటే, గ్లాండ్స్ మాత్రం ఎండోక్రైన్ గ్లాండ్స్ మాత్రము ఆర్గాన్తో కనెక్ట్ అయి ఉండవు. అవి హార్మోన్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి, హార్మోన్స్ని బ్లడ్లోనికి రీచ్ అయ్యేటట్లు చేస్తాయి. బ్లడ్ ద్వారా అవి ఆర్గాన్కి హార్మోన్స్ రీచ్ అవుతాయి. అంతేకాని డైరెక్ట్గా ఇవి ఆర్గాన్తో కనెక్ట్ అయ్యి ఉండవు. కాబట్టి అందుకే లివర్కి, ప్యాంక్రియాస్కి ఇవి డిఫర్గా ఉంటాయి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్. ద హ్యూమన్ బాడీ కంటైన్ మెనీ other ductless glands. Glands do not produce their hormones at a steady rate. The adrenal glands, for example, normally has low output. అయితే ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా అంటాం, బ్రాకెట్లో ఇచ్చాడు ఇక్కడ మనకి. ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఎప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉండవు, స్టీడీ రేట్లో ఉండవు. ఎలా ఉంటాయి అంటే అవి నీడ్ను బట్టి వాటి యొక్క హార్మోన్స్ యొక్క కంటెంట్ రిలీజ్ అవటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్లడ్లో షుగర్ లెవెల్ హైగా ఉన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. తక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ హార్మోన్స్ ఎప్పుడు ఒకే లెవెల్లో రిలీజ్ కావటం అనేది జరగదు. సిచ్యువేషన్ బట్టి అవి రిలీజ్ అవటం అనేది, బ్లడ్లోనికి రిలీజ్ అవటం అనేది జరుగుతుంది. ఎప్పుడు బాడీలో నార్మల్గా చూస్తే అడ్రినల్ గ్లాండ్ అనేది రిలీజ్ చేసే హార్మోన్ తక్కువగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది. అది సిచ్యువేషన్ బట్టి హైగా రిలీజ్ కావటం అనేది జరుగుతుంది. What will you do if a dog is after you? What will be your first reaction? Have you ever observed any change in your body when you are afraid? మరి డాగ్ మన వెంట పడితే మనం ఏం చేస్తాము? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మన బాడీలో వచ్చే చేంజ్ ఏంటి? Nobody wants to fight with a dog. The first thing we do is running away from the place. మనం అక్కడ మరైతే డాగ్ మన వెంట పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానితో ఫైట్ చేయడానికి సాహసించము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాము. Try to note the body language of human animals when they are fighting and scared. ఇక్కడ యానిమల్స్ ఫైట్ చేసేటప్పుడు కానీ, అవి వాటిలో భయం కలిగినప్పుడు కానీ వాటి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? హ్యూమన్ అయినా సరే, యానిమల్ అయినా సరే, భయం కలిగినప్పుడు లేదా ఫైట్ చేసేటప్పుడు వాటి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? If you observe our body when we are afraid, the rate of heartbeat increase. ఏమవుతుంది అంటే అలా భయపడ్డప్పుడు హార్ట్ బీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. The breath rate will be faster.
ఏమవుతుంది, బ్రీత్ రేట్ అనేది ఫాస్ట్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ద ఎయిర్ ఆన్ ద బాడీ బికేమ్స్ ఎరెక్ట్, బాడీ పైన ఉన్న ఎయిర్ అనేది ఎరెక్ట్ అవుతాయి. అండ్ వీ గెట్ గూస్ బంప్స్, ఏమవుతాం, గూస్ బంప్స్ని పొందుతాము. అంటే గూస్ బంప్స్ అంటే శరీరం పైన ఉన్న ఎంట్రుకలు నెక్కబొడుచుకోవటం అనేది జరుగుతుంది. ద అదర్ థింగ్స్ వీ మైట్ నాట్ అబ్జర్వ్ ఆర్ pupil dilation, skin became more sensitive, and rarely the bladder and the rectum may be emptied. మరికొన్ని బాడీలో చేంజెస్ కూడా మనకి కనిపిస్తాయి. ఏంటివి అంటే అవి కనపడకుండానే జరుగుతాయి. ఏంటివి అవి అంటే ఐలో ఉన్న ప్యూపిల్ అనేది డైలేషన్ అవుతుంది. మరి చర్మం అనేది మోర్ సెన్సిటివ్ అవుతుంది, చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు బ్లాడర్ నుంచి యూరిన్ అనేది పడిపోయే అవకాశం ఉంది. రక్తం నుంచి ఫీకల్ మ్యాటర్ పడిపోయే అవకాశం కూడా, అంటే మలం పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. We come to normal state only after we reach a safe spot. మనం సురక్షితమైన స్థానానికి చేరినాము అని మనకి ధైర్యం వచ్చినప్పుడు మాత్రమే నార్మల్ స్థితికి రాగలుగుతాము. We have already studied about nerve coordination, where nerves carry stimuli from sense organs to central nervous system and orders to effectors organs the muscles. మనం ఆల్రెడీ సెంట్రల్ నర్వ్ సిస్టము ఏ విధంగా ఆర్గాన్ని కోఆర్డినేషన్ చేస్తుందో చూసాము. బట్ ఇన్ ద అబౌవ్ సిచ్యువేషన్ ద యాక్షన్ ఆఫ్ ద nerve system in limited, all the change in the body are carried out under the influence of chemical called adrenal hormone released by adrenal gland, which is an endocrine gland. మరి నర్వ్ కోఆర్డినేషన్ అనేది బాడీలో లిమిటెడ్. మరి ఆల్ ద చేంజెస్ ఇన్ బాడీ, ఆ బాడీలో జరిగే ఆల్ చేంజెస్కి కారణము ఎడ్రినలిన్ హార్మోన్. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ని ఎడ్రినల్ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ద వేరియస్ యాక్షన్ ఆఫ్ ద బాడీ ఆర్ కంట్రోల్డ్ బై హార్మోన్స్ అండ్ కోఆర్డినేటెడ్ బై నర్వ్ సిస్టమ్. మరి బాడీలో వేరియస్ యాక్షన్స్ అనేవి హార్మోన్స్ ద్వారా కంట్రోల్ చేయబడతాయి మరియు నర్వ్ సిస్టమ్ ద్వారా కోఆర్డినేట్ చేయబడతాయి. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్ నర్వ్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ వర్క్ టుగెదర్ టు బ్రింగ్ అబౌట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. బాడీలో ఎండోక్రైన్ సిస్టము నర్వ్ సిస్టము రెండు కలిసి పనిచేయటం వల్ల బాడీలో ఏం జరుగుతుంది, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనేది బాడీలో జరుగుతుంది. అంటే కంట్రోల్ దేంట్లో, ఫంక్షన్స్ మధ్య కంట్రోలు, ఆర్గాన్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఈ రెండిటి వల్ల జరుగుతుంది. ఆస్క్ యువర్ టీచర్ వై అడ్రినలిన్ హార్మోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. అడ్రినలిన్ హార్మోన్ని ఎందుకు ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు అంటే, కోపం వచ్చినప్పుడు మనం ఒకరిని వెంటనే కొట్టేస్తాం, లేదా కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అక్కడ ఎందుకులే అని వెళ్ళిపోతాం లేదా పారిపోతాం. ఓకేనా? అంటే బ్లడ్లో ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కోపం వస్తుంది, అప్పుడు ఫైట్ చేస్తాం. కొన్నిసార్లు ఫియర్ వచ్చినప్పుడు ఎడ్రినలిన్ హార్మోన్ కూడా బ్లడ్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది, ఆ సమయంలో ఏం చేస్తామో పారిపోతాం. ఎగ్జాంపుల్, కుక్క మన ఎంట పడుతుంది, భయం వస్తుంది, అప్పుడు ఎడ్రినలిన్ హార్మోన్ అనేది
ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు అక్కడ నుంచి పారిపోతాం. ఎవరన్నా మనల్ని కొట్టాలని మీదికి వచ్చినప్పుడు మనకి కోపం వస్తుంది, లేదా మనల్ని ఎక్కువగా మాట్లాడినప్పుడు కూడా కోపం వస్తుంది. ఆ టైంలో వాళ్ళని కొట్టడానికి వెళ్తాం. అంటే ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నప్పుడు మన బ్లడ్లో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. వెంటనే వారిని కొట్టే ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ హార్మోన్ని, అడ్రినలిన్ హార్మోన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటాము. ద హోల్ సిస్టమ్ ఆఫ్ డక్లెస్ గ్లాండ్ ఈజ్ కాల్డ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఈ హోల్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్కి ఏముండవంటే డట్స్ ఉండవు, ట్యూబ్స్ ఉండవు. అందుకే దీన్ని డక్లెస్ గ్లాండ్స్ అని అంటాం. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యూ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ టేబుల్ ఇన్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ పేజ్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. గ్లాండ్స్కి, ఎండోక్రైన్ గ్లాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, దాన్ని చదువుదాం. ఎండోక్రైన్ గ్లాండ్స్. నేమ్ ఆఫ్ ద గ్లాండ్ యొక్క పేరు, లొకేషన్, అవి ఎక్కడ లొకేషన్ అయి ఉంది. హార్మోన్ సీక్రెటెడ్, ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. రెస్పాండ్ ఆఫ్ బాడీ టు హార్మోన్ ప్రభావితం వల్ల శరీరం చూపే ప్రతిస్పందన రెస్పాండ్ అంటాం. ఫస్ట్ పిట్యూటరీ ఫ్లోర్ ఆఫ్ బ్రెయిన్ ఉపరితలంలో ఉంటుంది. ఇది 6 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ సొమడోట్రోపిన్, గ్రోత్ ఆఫ్ బోన్స్ పైన యాక్ట్ చేస్తుంది, అవి గ్రోత్ అవుతాయి. థైరోట్రోపిన్ థైరాయిడ్ గ్రంథిపై యాక్ట్ చేస్తుంది. యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనేది యాక్టివ్ అవుతుంది. గొనడోట్రోపిన్ యాక్టివిటీ ఆఫ్ ఓవరీ అండ్ టెస్టిస్ని ఓవరీస్ని యాక్టివిటీ చేస్తుంది. ACTH అంటే ఎడినో కార్టికోట్రోపిక్ హార్మోన్ స్టిమ్యులేట్స్ సీక్రేషన్ ఫ్రమ్ ఎడినల్ కార్టెక్స్. మరి ఎడినల్ గ్లాండ్ అనేది ఉంది, అది కిడ్నీస్ పైన ఉంటుంది, దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ప్రేరేపిస్తుంది. హార్మోన్ని తయారు చేసేటట్లు ఆ ఎడినల్ గ్లాండ్ని ప్రేరేపిస్తుంది ఎడినో కార్టికోట్రాపిక్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్, LH అంటాం దీన్ని, ల్యూటినైజింగ్ హార్మోన్. ఇన్ మేల్స్లో సీక్రేషన్ ఆఫ్ టెస్టోస్టిరాన్. మేల్స్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఏంటివి రిలీజ్ చేసేది? మేల్స్లో టెస్టిస్ ఉన్నాయి. ఈ ల్యూటినైజింగ్ హార్మోను టెస్టిస్ పైన వర్క్ చేయడం వల్ల టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఆ టెస్టిస్నే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని కూడా అంటాం. ఫిమేల్లో ఏం చేస్తుంది? ఫిమేల్లో ఓవిలేషన్ అయ్యేటట్లు చేస్తుంది. అంటే ఊవము గ్రాఫియన్ ఫొలికిల్లో, అంటే ఫిమేల్స్లో ఓవరీ ఉంటుంది, ఓవరీలో స్మాల్ ఛాంబర్స్ ఉంటాయి. ఆ స్మాల్ ఛాంబర్స్ని గ్రాఫియన్ ఫొలికిల్ అంటాం. ఓవరీని ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అంటాం. ఈ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో గ్రాఫియన్ ఫొలికిల్స్ ఉంటాయి, దాంట్లో ఊవము డెవలప్ అయ్యి అది ఊవము రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఊవము రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఓవిలేషన్ అంటాం. ఓవిలేషన్ని ప్రేరేపించేది LH. ఓకేనా? తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ కార్పస్ లూటియం అంటే ఏంటి? అంటే డెవలప్మెంట్ ఆఫ్ కార్పస్ లూటియం అంటే ఏంటి? అండ్ సీక్రేషన్ ఆఫ్ ప్రొజెస్టిరాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ చెప్పా, గ్రాఫియన్ ఫొలికిల్లో ఓము డెవలప్ అవుతుంది. ఆ గ్రాఫియన్ ఫొలికిల్లు బ్రస్ట్ అయి ఊవము రిలీజ్ అవుతుంది అని చెప్పాం, అంటే అండము రిలీజ్ అవుతుంది. పగిలిన గ్రాఫియన్ పొలికిల్ని కార్పస్ లూటియం అంటాం. మరలా దాన్ని తిరిగి అది సెల్స్ ఏర్పడి నార్మల్ స్థితికి రావడానికి ఈ LH ప్రేరేపిస్తుంది. అదే ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ కార్పస్ లూటియం, అలా అది డెవలప్ అయ్యి నార్మల్ స్టేజ్కి రావటం ఈ హార్మోన్ చేస్తుంది. అంతేకాదు ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ కూడా ఓవరీ సీక్రేషన్ చేసేటట్లు LH ప్రేరేపిస్తుంది. అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాను ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసేటట్లు ప్రేరేపిస్తుంది LH. ఇది LH చేసే పని. నెక్స్ట్
పొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మేల్లో స్పెర్మటోజెనిసిస్ చేస్తుంది. అంటే మేల్లో స్పెర్మటోజెనిసిస్ అంటే స్పెర్ము ఆల్రెడీ మనకి తెలుసు, స్పెర్ము ఏర్పడటము, అది రిలీజ్ అవ్వటము, ఈ ప్రాసెస్ అంతా ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ప్రేరేపణ వల్ల జరుగుతుంది. అంటే మరి ఈ స్పెర్మ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే ఆల్రెడీ చూసాం టెస్టీస్లో. ఈ టెస్టీస్లో స్పెర్మ్ ఏర్పడి అది రిలీజ్ అయ్యేటట్లు ప్రేరేపించేది ఎల్ఎస్హెచ్ పొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అది మేల్లో ఆ పని చేస్తుంది. ఫీమేల్లో ఏం చేస్తుంది? గ్రోత్ ఆఫ్ గ్రాఫెన్ పొలికిల్. ఆల్రెడీ చెప్పా, ఓవరీలో గ్రాఫెన్ పొలికిల్ ఉంటుంది అని. ఆ గ్రాఫెన్ పొలికిల్ ఊవంని డెవలప్ చేస్తుంది అని చూసాం. దానిలో ఊవం డెవలప్ అవుతుందని. గ్రాఫెన్ పొలికిల్ అనేది పెరిగేటట్లు, అంతేకాకుండా ఈస్ట్రోజెన్ రిలీజ్ అయ్యేటట్లు, ఈస్ట్రోజన్ని కూడా ఓవరే రిలీజ్ చేస్తుంది. ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేటట్లు, తర్వాత ఈ బ్రీస్ట్ పైన కూడా ఎఫ్ఎస్హెచ్ ఫిమేల్ బ్రీస్ట్ పైన కూడా యాక్ట్ చేస్తుంది. దానివల్ల బ్రీస్ట్లో మిల్క్ ప్రొడ్యూస్ అవ్వటం కానీ, మిల్క్ ప్రొడక్షన్ జరగటం కానీ, మళ్ళీ అవి సీక్రేషన్ కావటం కానీ ఈ ఎఫ్ఎస్హెచ్ ద్వారా, పొలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ద్వారానే జరుగుతుంది. ఇవి బాడీలో జరిగే కొన్ని ఫంక్షన్స్, పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేసే లేదా డిటర్మైన్ చేసే కొన్ని ఫంక్షన్స్. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ నెక్లో లొకేట్ అయి ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంది. జనరల్గా గ్రోతింగ్ రేట్ అనేది బాడీలో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్. అంటే ఏంటివి మెటబాలిక్ యాక్టివిటీస్? అంటే లైఫ్ ప్రాసెస్ అంట. రోజు జరిగే జీవక్రియల్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంట. ఇవన్నీ థైరాక్సిన్ హార్మోన్ వల్ల జరుగుతాయి. నెక్స్ట్ ఓవరీ. ఆల్రెడీ చెప్పా, దీన్ని ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని అంటారని. లోయర్ అబ్డామిన్లో లొకేట్ అయి ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల గ్రోత్ ఆఫ్ యూటరస్ గ్రోత్ అవుతుంది. అంటే గర్భాశయం పెరుగుతుంది. ఎందుకు? గర్భాన్ని మొయ్యాలంటే, శిశువుని మొయ్యాలంటే, గర్భమైనప్పుడు శిశువుని మొయ్యాలంటే అది బలంగా తయారు కావాలి కాబట్టి అది పెరగాలి. గ్రోత్ ఆఫ్ యూటరస్, గర్భాశయం పెరుగుతుంది. అండ్ స్కెల్టన్ ఆఫ్ పెల్విక్స్. అంటే పెల్విక్స్ అంటే ఎక్కడ? సీట్ దగ్గర ఉన్న బోను, ఓకేనా, ఎడల్పుగా ఉంటుంది ఆ బోను, దాన్ని పెల్విక్స్ అంటాం. అది సీట్తో అది అటాచ్ అయి ఉంటుంది. ఫిమేల్లో ఈ పెల్విక్స్ అనేది ఎక్కువగా వైడర్గా ఉంటుంది, మేల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా పెల్విక్స్ వైడర్గా ఉండటం వల్ల ఫిమేల్కి డెలివరీలో హెల్ప్ చేస్తుంది. మరి ఈ స్కెల్టల్ ఆఫ్ ద పెల్విక్స్ గ్రోత్ అవ్వటంలో కూడా ఈ ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత కంట్రోల్ ఆఫ్ 28 days మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ ఫిమేల్లో 28 daysకి ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరుగుతుంది. ఆ సైకిల్ని కూడా కంట్రోల్ చేసేది ఏంటి అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్. నెక్స్ట్ టెస్టిస్. వీటిని ఏమంటాం? మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని అంటాం. వీటిని స్క్వాటరల్ సాక్, సంచులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ సంచులు లాంటి నిర్మాణాల్లో టెస్టిస్ లొకేట్ అయి ఉంటాయి. ఇది టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల జరిగేది ఏంటి? గ్రోత్ ఆఫ్ ఎయిర్ ఆన్ ఫేస్, మస్కులర్ డెవలప్మెంట్. ఫేస్ పైన ఫేషియల్ ఎయిర్ డెవలప్ అవుతాయి, మిసాలు గడ్డాలు పెరుగుతాయి. మస్కులర్ డెవలప్మెంట్, మజిల్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ డీపెనింగ్ ఆఫ్ వాయిస్ కూడా మారుతుంది. నార్మల్ సెక్సువల్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ సెక్స్ ఆర్గాన్స్. ఏంటి? నార్మల్ సెక్సువల్ బిహేవియరు, తర్వాత వాయిసు, ఇవన్నీ వీటన్నిటిలో చేంజెస్ వస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్
సెక్స్ ఆర్గాన్స్, మేల్ సెక్స్ ఆర్గాన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఓకేనా. ఇది నెక్స్ట్ ఎడినల్ గ్లాండ్ కిడ్నీకి అటాచ్ అయి ఉంటాయి. ఎడినిలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత రైజ్ ఇన్ బ్లడ్ షుగర్ కూడా రైజ్ అవుతుంది. డైలేషన్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డైలేషన్ జరుగుతుంది. డైలేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ఐ యొక్క పీపుల్ అనేది డైలేషన్ అవుతుంది. పీపుల్ అంటాం, పీపుల్స్ అంటే కనుపాప అంటాం. అది ఏం జరుగుతుంది అంటే డైలేషన్ అవుతుంది. పీపుల్ ఆఫ్ ద ఐ. ఇవి హార్మోన్స్ యొక్క ఫంక్షన్స్. ఓకేనా. ఇది మరి వీటి గురించి బాగా చదివితే ఇది ఇంపార్టెంట్ చాప్టర్, 4 మార్క్స్కి అడుగుతాడు దీన్ని. ఫీడ్బ్యాక్ మెకానిజం. రీకాల్ ద ఫైట్ ఆర్ ఫ్లైట్ బిహేవియర్ ఆఫ్ క్యాట్ అండ్ డాగ్. ద అమౌంట్ ఆఫ్ adrenaline hormone increase in the blood sharply in fighting situation, getting anger or excited. ఒకసారి మనం గమనిస్తే పైన ఆల్రెడీ చూసాం. కుక్కను చూసిన వెంటనే క్యాట్ ఏం చేస్తుంది, దాని యొక్క ఎయిర్ నిక్కబొడుచుకుంటాయి, దానికి ఒక భయం వస్తుంది. అలా రావడానికి కారణం ఏంటంటే వాటి బ్లడ్లో ఎడినలిన్ అనే హార్మోన్ రిలీజ్ కావటమే. అలా రిలీజ్ కావటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది వాటిలో ఏర్పడుతుంది. హౌఎవర్ అబ్జర్వ్డ్ ద డ్యూరేషన్ ఆఫ్ యాంగర్. కోపం ఎంత సమయం ఉంటుంది? వై డస్ యాంగర్ కమ్ డౌన్. అది ఎందుకు తగ్గుతుంది? వాట్ మే హ్యాపెన్ ఇఫ్ యాంగర్ పెర్సిస్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. కోపం ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుంది? యాంగర్ ఈజ్ ఏ ఆల్వేస్ షార్ట్ లివ్డ్ ఫ్యాక్టర్. ఏంది ఇక్కడ అంటే యాంగర్ అనేది ఒక స్వల్పకాలిక ప్రక్రియ, చాలా తక్కువ సమయం అనేది ఉంటుంది. యు నో దట్ ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ ఎడినలిన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనెక్సిటీ. మరి ఏంటి అంటే ఎడినలిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కోపం ఉంటుంది. when the levels of adrenaline in the blood come down slowly, we come to normal state. అలా స్లోగా మళ్ళీ ఎడినలిన్ హార్మోన్ బ్లడ్లో తగ్గుకుంటూ వెళ్తే మనం నార్మల్ స్టేట్కి వస్తాము. ఇఫ్ ద ఎడినలిన్ లెవెల్స్ పెర్సిస్ట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, రెగ్యులర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆర్ డిస్టర్బ్డ్. ఇందాకే చూసాం, కోపం అనేది ఎక్కువ సమయం ఉంటే ఏం జరుగుతుంది అంటే, కోపం అనేది ఎక్కువ సమయం ఉంటే మెటబాలిక్ యాక్టివిటీస్ బాడీలో జీవక్రియలు అనేవి దెబ్బతింటాయి. అందుకే కోపం ఎక్కువ సమయము బాడీలో ఉండకూడదు. కోపం ఎప్పుడు ఉంటుందమ్మా అంటే బ్లడ్లో ఎడినలిన్ హార్మోను ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కోపం ఉంటుంది. మరి స్లోగా అది డౌన్ అయ్యే కొన్ని ఎడినలిన్ హార్మోన్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా ఎడినలిన్ హార్మోన్ లెవెల్ తగ్గే కొన్ని కోపం అనేది తగ్గిపోతుంది. అందుకే కోపం అనేది ఒక స్వల్పకాల ప్రక్రియ అని చూసాము. అది ఎక్కువ కాలం కోపం అనేది ఉంటే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి దెబ్బతింటాయి, జీవక్రియలు డిస్టర్బ్ అవుతాయి. అలా జీవక్రియలు డిస్టర్బ్ అయ్యి కొన్ని ఆర్గాన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇట్ ఈజ్ నెససరీ that the hormones are secreted by the glands in our body in precious quantity which are required for the normal function of the body. బాడీలో నార్మల్ ఫంక్షన్ జరగాలి అంటే ఈ గ్లాండ్స్ ఉత్పత్తి చేసే హార్మోన్స్
ఏమవుతుంది, కొన్నిసార్లు ఎక్కువ క్వాంటిటీతో కొన్నిసార్లు తక్కువ క్వాంటిటీతో అవసరమవుతాయి. అలాగనే మన బాడీలో ఫంక్షన్ జరగటానికి ఎంత క్వాంటిటీతో హార్మోన్స్ అవసరమో అంత క్వాంటిటీతోనే గ్లాండ్స్ హార్మోన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ మీన్స్ దట్ దేర్ షుడ్ బి సమ్ మెకానిజం టు రెగ్యులేట్ ద ప్రొడక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. మరి దీనికి అర్థం ఏంటి అంటే, ఫంక్షన్స్ని మెకానిజంని రెగ్యులేట్ చేసే, మరి హార్మోన్స్ని ప్రొడక్షన్ చేసే, రిలీజ్ చేసే యంత్రాంగం అనేది ఏ మోతాదులో హార్మోన్ అవసరమో, ఏ మోతాదులో హార్మోన్స్ని రిలీజ్ చేయాలో ఇదంతా క్రమబద్ధీకరించే ఒక యంత్రాంగం అనేది బాడీలో ఉందనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ద టైమింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్డ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ఫీడ్బ్యాక్ మెకానిజం. ఏంటి అంటే, మరి ఆల్రెడీ చెప్పాను, టైమింగ్ను బట్టి ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో అంత హార్మోన్ని రిలీజ్ చేయడం అనేది, ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ చేయడం అనేది దేని కంట్రోల్లో జరుగుతాయమ్మా అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం కంట్రోల్లో జరుగుతాయి. కాబట్టి ఫీడ్బ్యాక్ మెకానిజం ఏం చేస్తుంది అమ్మా అంటే బాడీలో ఫంక్షన్స్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మరి ఏ ఫంక్షన్కి ఎంత మోతాదులో హార్మోన్ అవసరమో దాన్ని గుర్తించి అంత అమౌంట్తో రిలీజ్ చేస్తుంది. ఇది అలా రిలీజ్ చేసే యంత్రాంగాన్ని ఫీడ్బ్యాక్ మెకానిజం అని అంటాము. విచ్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీ. నన్ ఆఫ్ ద సిస్టమ్స్ వేర్ నర్వ్స్ ఆర్ కెమికల్ ఆర్ టోటల్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్. మరి ఇక్కడ చూస్తే నర్వ్ సిస్టమ్ కానీ ఎండోక్రైన్ సిస్టమ్ కానీ ఏవి కూడా విడివిడిగా వేరువేరుగా పనిచేయవు. రెండు కలిసి కోఆర్డినేషన్తోనే పనిచేస్తాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ కంట్రోల్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాము.